ఏం చదువుతున్నావు? థర్డ్. ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్. గుడ్. నీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావా? అట్లా మరి రావాలి కదా. నువ్వు మీ అమ్మని అమ్మ అంటావా మమ్మీ అంటావా? కాదు, అమ్మ అనాలి. నాన్నని ఏమంటావు? నాన్న అను. ఇప్పటి నుంచి నేర్చుకుంటా. ఓకే. అమ్మ ఎంత కమ్మగా ఉంది, నాన్న ఎంతగా. మా పిల్లలంతా నన్ను నాన్న నాన్న అని పిలుస్తారు, డాడీ అని పిల్లలు. మా మనవాళ్ళు కూడా అమ్మ నాన్న అనే పిలుస్తారు మా వాళ్ళ ఫాదర్ని, డాడీ అనరు. అలాగే అమ్మ నాన్న. మీరు ఎక్కడ పుట్టారు సార్ ఫస్ట్? నేను పాలకొల్లో పుట్టానమ్మా. అది ఒక స్మాల్ టౌన్. మీకు ఇప్పుడు సిటీలో ఉంటే మంచిగా అనిపిస్తుందా, మీరు మీ ఊళ్ళలో ఇప్పుడు మా ఊళ్ళు ఉంటాయి పల్లెటూరు, అలా దాని దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే నాకు మా ఊరు పుట్టినూరు పాలకొల్లు కంటే నేను సెలవుల్లో మా బావగారు ఊరికి మా మేనమామ వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని. అది పల్లెటూరిది. ఆ చెరువులో స్నానం చేయడాలు, పొలం గట్లు, అలాగే కాలువలో చేపలు పట్టుకోవడాలు, తాడి చెట్ల దగ్గరికి వెళ్ళాలి, తాటికాయలు కోయించుకోవడాలు, కొబ్బరి చెట్టు ఎక్కడాలు, కొబ్బరి అవి కొట్టించుకోవడాలు. తర్వాత మామిడి తోట ఉంటే మామిడి తోటలోకి ఉప్పు కారం తీసుకుని వెళ్ళి కాయ కొట్టుకుని అవి తింటాలు. ఐ లైక్ దట్ ఎట్ ఫస్ట్. అందుకోసమే నా సినిమాలో ఎక్కువ ఆ పల్లెటూరు వాతావరణం అవి అలాంటివన్నీ కనిపిస్తాం. నాకు బాగా ఇష్టం అమ్మ. మీది ఇప్పుడు ఎన్ని సినిమాలు తీశారుగా, దాంట్లో ఒక్క పాట అయిన పాట తాతయ్య? నాకు పాటలు రావమ్మ. పాటలు వస్తే ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ చేసేవాడిని. మీరు మేస్త్రి సినిమాలో బాగానే పాట పాడతారు. అది నేను లిప్ మూమెంట్ పాడింది ఉందే మాత్రం శ్రీనివాసు. ఒసే రామలంలో మంచి పాటలు. పల్లెటూరులో ఒసే రామలమ్మ సినిమా వేసింది అనుకో, పక్క వాళ్ళు ఊరు మొత్తం అదే సినిమా చూస్తారు. అవును, అది మాకు ఇష్టం మీ దాంట్లో. అది చాలా ఏమంటారు లైఫ్కి దగ్గరగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ నియరర్ టు ది లైఫ్. ఇంకా సమ్మక్క సారక్క అయితే సూపర్. అవును, మేము రేపు మా స్కూల్లో దాని మీదే డ్యాన్స్ చేస్తున్నాం, సమ్మక్క సారక్క పాట మీద. నేను తలకోనల ఒక ఫారెస్ట్ ఉంది చిత్తూరు జిల్లాలో, తిరుపతి దగ్గర. అక్కడ మేము ఏదో షూటింగ్కి వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయి ఇట్లా ఉంటుంది, ఇంతే ఉంటుంది, కూర్చుని ఈ చెట్ల నుంచి వచ్చిన జామకాయలు, వేరుశనగ పల్లీలు అమ్ముతూ ఉంటుంది. ఆ పిల్లని చూసా, చాలా హుషారుగా కనిపించేది. ఈ అమ్మాయిని సినిమాలో పెట్టాలనుకున్నా. ఆ అమ్మాయిని ఒసేరామలంలో పెట్టా, మొట్టమొదటి పిల్ల. పల్లెటూరులో ఉండే పిల్లలకు కూడా మీరు ఛాన్స్ ఇవ్వగలుగుతారా? ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది పల్లెటూరు వాళ్ళే కదా. కానీ మోహన్ బాబు రెక్కడిచ్చాడు కదా. అంటే మారుతారు, తప్పదు కదా, సొసైటీని బట్టి మారుతూ ఉంటారు. కానీ వాళ్ళు మారిన వేషం మారచ్చు, కానీ మనస్తత్వం మారకూడదు, స్వభావం మారకూడదు. ఇప్పుడు మా నలుగురిలోకైనా ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? ఎందుకు ఇవ్వను? మీకు తగిన క్యారెక్టర్ వచ్చిందనుకో తప్పకుండా పిలిచి మరీ ఇస్తాను. నువ్వు పెద్ద ఏమో అనుకున్నావు? నేను పోలీస్. శబాష్. ఇక్కడ జడ్జి, ఇక్కడ పోలీసు. నువ్వమ్మా? సైంటిస్ట్. వెరీ గుడ్. నువ్వు? వ్యవసాయ జర్నలిస్ట్. నేను అయ్యాను కదమ్మా. అంతే కదా, ఇంకేమవుద్ది, ఇంకేముంటుంది? చాలమ్మా, భగవంతుడు ఇది ఇచ్చాడు. ఎక్కడో పేద కుటుంబంలో పుట్టాను నేను. చాలా పేద కుటుంబంలో పుట్టి జీవితంలో ఇంత ఎత్తుకి వస్తే ఇంతకంటే ఏం కావాలి? దురాశ అవుతుంది ఇంతకంటే కోరుకుంటా. తాతయ్య, మీరు ఇప్పటిదాకా సినిమాలు నటించారు కదా, ఇప్పుడు కూడా ఇంకా నటించాలనుకుంటున్నారా లేదా ఇంట్లోనే ఉండి? నాకు తగిన పాత్ర ఉంటే నటిస్తా. సో ప్రొడక్షన్ చేస్తా, సినిమాలు తీస్తా, మంచి సబ్జెక్ట్ దొరికితే డైరెక్ట్ చేస్తా, నేనే యాక్ట్ చేయాలనుకున్న క్యారెక్టర్ ఉంటే యాక్ట్ చేస్తా. మీరు సినిమాలో నటించాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఫోర్స్ చేసేవాళ్ళ? ఎవరు చేయలే. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. నా 9వ ఏట నాటకం వేసా. బాగా తన్నారు ఇంట్లో, మా నాన్న బాగా తన్నారు. నేను నాటకాలు వేసి పాడైపోతున్నానని చెప్పి. మా నాన్నకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు, మా అమ్మ అయితే సైలెంట్గా సపోర్ట్ చేసేది. కానీ చివరికి నాకు, నా కుటుంబానికి అన్నం పెట్టింది ఆ నాటకాలే. నేను
గ్రాడ్యుయేషన్ పనికి రాలేదు. నేను టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ గోల్డ్ మెడలిస్ట్, అది నాకు ఉపయోగపడలేదు. షార్ట్ హ్యాండ్, అది నాకు ఉపయోగపడలేదు. కామర్స్, అది ఉపయోగపడలేదు. ఉపయోగపడింది ఏంటంటే స్టేజ్ మీద చేసిన నాటకం. మీరు తీసిన సినిమాలే చూస్తారా తాత, లేకపోతే వేరే వాళ్ళ సినిమాలు చూస్తారా? అన్ని సినిమాలు చూస్తానమ్మా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారా, విలేజ్కి ఎప్పుడైనా వస్తారా? నేను హైదరాబాద్లో ఉంటానమ్మా. విలేజెస్కి వెళ్ళేది షూటింగ్ చేయడానికి విలేజెస్కి వెళ్తాను. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉండి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే అప్పుడు వెళ్తాను. మీకు హైదరాబాద్లో ఇష్టమా, విలేజ్లో ఇష్టమా? నాకు చిన్నప్పుడు విలేజ్లో, ఇప్పుడు ఇక జీవితం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే. ఈ జనరేషన్ ఉంటే అమ్మాయిలు మొత్తం ఫ్యాషన్గా ఉన్నారు కదా తాత. ఇప్పుడు మీ దృష్టిలో అమ్మాయిలు ఎట్లుండాలి? నా దృష్టిలో అమ్మాయిలు ఎట్లా ఉండాలి అంటే, కంటే కూతుర్నే కనుని ఒక సినిమా తీసాను, చూసారా? సూపర్. అలా ఉండాలి. ఒసే రామలం చూశారు కదా, అలా ఉండాలి. అర్థమైందా? సమ్మక్క సారక్కలు చూశారు కదా, అలా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా లేని జీవితాల నుంచి, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇవాళ సొసైటీలో ఆడపిల్ల అమాయకంగా కనిపించింది అంటే ఆడుకుంటారు. అదే అమ్మాయి తిరగబడుద్ది అనుకుంటే భయపడిపోతారు. ముందు వాయిస్ కావాలి. రెండవది, మగపిల్లల కంటే ఆడపిల్లలకి సెంటిమెంట్ ఎక్కువ. తల్లన్న, తండ్రన్న, తాతన్న, అమ్మమ్మన్న, ఎవరన్నా కూడా. నేను అందుకే కంటే కూతుర్నే కనండి అని చెప్తాను తప్పితే కొడుకుని కనండి అని చెప్పను. అర్థమైందా? అంటే కొడుకులు అందరూ చెడుని కాదు, నిజంగా కొడుకులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండడం ఆ తల్లిదండ్రులకి బోనస్. కానీ అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా తల్లిని తండ్రిని చూస్తారు. ఆ ప్రేమ వాళ్ళు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళినా సరే ఆ తల్లి మీద తండ్రి మీద వాళ్ళ ఎఫెక్షన్ పోవద్దు. అందరిది అలాగే ఉంటుందా? చాలా ఎక్కువ మందిది. మొన్న మా ఊర్లో కూడా ఒక మా బాబాయ్ అవుతాడు. అయితే ఆ బాబాయ్కి ఒకతే కూతురు పుట్టింది. అయితే కొడుకు ఊడతలేడని ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్తుండు బాబాయ్. అయితే నేనేం చెప్పినా, మీకు పిల్లలు ఇచ్చింది ఇంకో పెళ్లి చేసుకోవడానిక, ఒక కూతురు చాలదా అని చెప్పిన నేను. శబాష్ శబాష్. నేను కూతురు అయితే చూస్తుంది, కొడుకు రేపు నిన్ను ఎటైనా వాడేసి ఎట్లయినా బతుకుతాడు, నిన్ను చూస్తాడా, రేపు ఎట్లా వచ్చి కూతురే చూస్తుందని చెప్పిన. కరెక్ట్. నేను అదే చెప్పా, కంటే కూతుర్ని కనులు. మీరు చిల్డ్రన్స్గా స్పెషల్గా ఏం చేయాలనుకుంటారు? స్పెషల్గా ఎర్రబస్ సినిమా రిలీజ్ చేస్తాను. ఎందుకంటే తాత అంటే మనకి చిల్డ్రన్స్ డే అనగానే నెహ్రూజీ చాచా ఆయన పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజు, గాంధీజీ తాత ఆయన గుర్తు తెచ్చుకునే రోజు. అలాగే ప్రతి తాతని గుర్తు తెచ్చుకునే రోజు. ఎవరు గుర్తు తెచ్చుకుంటారో? పిల్లలు. ఎందుకనంటే తాతలంతా పిల్లలే. ఒక వయసు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత తాతలు కూడా పసిపిల్లలతోటే సమానం. కాబట్టి ఇది ఒక మనవడికి ఒక తాతకి సంబంధించిన కథ కాబట్టి ఇద్దరు పిల్లలే. కాబట్టి ఇవాళ బాలల దినోత్సవం రోజు రిలీజ్ చేస్తాం. ప్రతి బాలల దినోత్సవానికి మేము మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం తాత. ఓకే అమ్మా, చాలా సంతోషం. ఎక్కువ పిల్లలతో ఉండడం ఇష్టమా, పెద్దవాళ్ళతో ఉండడం ఇష్టమా? నాకు పిల్లలతో ఉండడం ఇష్టం. ఎక్కువ టైం నేను కాలేజీ దొరికినప్పుడల్లా నా మనవాళ్ళతోటి మనవాళ్ళతోటే ఉంటాను. మేము అది చిన్న పిల్లలు మీ దగ్గరనే ఉంటాడా? మన వాళ్ళు మనవరాలు ఇక్కడనే ఉంటుంది. మనవాడు ఇక్కడే ఉంటారు. మీరు ఒక్కరే ఉంటారా ఇక్కడ? నేను మా పిల్లలు. మీకేమనిపిస్తుంది నన్ను కలవడం? హ్యాపీగా ఉందా? ఏం లేదమ్మా, చాలా తెలివైన పిల్లలు. అంతే. ఇందాక ఒక మాట చెప్పింది, నీకు పెళ్లి చేసుకుంటే వాళ్ళు పెడతారా వీళ్ళు పెడతా ఉంది అంటే ఐక్యూ ఈజ్ వెరీ గుడ్. మీరు అనుకున్నట్టుగా సాధించండి అమ్మా. మీరు ఒక్కొక్కళ్ళు, నువ్వు జడ్జి కావాలనుకున్నావు, నువ్వు అగ్రికల్చర్ ఇది కావాలనుకున్నావు, నువ్వేమో పోలీస్ కావాలనుకున్నావు, నువ్వేమో సైంటిస్ట్ కావాలనుకున్నావు. ఇవన్నీ మంచి ఆలోచనలు. ఇవాళ జనరేషన్ చాలా బాగుంది. ప్లీజ్ నా తాత పేరు చెప్పి బట్టలు కొనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ.
నాకు ఒకటి అనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.